ఓపెన్ ఏఐ నుంచి చాట్ జీపీటీ, గూగుల్ నుంచి జెమినాయ్, ఫేస్బుక్ నుంచి మెటా ఏఐ, చైనా నుంచి డీప్ సీక్, అదే చైనీయుడు ఆలీబాబా నుంచి క్వెన్ ఏఐ. ఇలా వరుసగా ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పలకరిస్తూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా, ఒకదానిని మించింది మరొకటిగా ఏఐ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు పొడి అక్షరాలలో ఏఐగా పరిచయమైంది. ఇంతింతై వటుడింతే అన్నట్లుగా రోజు రోజుకు బ్రహ్మాండాన్ని ఆక్రమించుకుంటోంది. ప్రస్తుతం ఏఐ మన జీవితాలలో భాగంగా మారిపోతోంది. అమెరికా దిగ్గజ కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీకి చైనా అభివృద్ధి చేసిన డీప్ సీక్ కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అని, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందని అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా, బ్రిటన్ 2-3 స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమ మేధా రంగంలో ముందున్న వారే ప్రపంచాన్ని ఏలగలరని మొన్నటికి మొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. ఈ సాంకేతిక అద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతుందో పుతిన్ మాటలతో స్పష్టమవుతోంది. మరి ఈ కీలక సమయంలో మన దేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. ఏఐ విషయంలో మనమేమి మరీ వెనుకబడలేం, కానీ చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్ళవలసినంత వేగంగా అయితే ముందుకు వెళ్ళలేదన్న విషయం కనిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకొని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా దాని వెనుక భారత సంతతి కనిపిస్తుండడం చాలా సందర్భాలలో చూసాం. నాసా, గూగుల్, స్పేస్ ఎక్స్, టెస్లా ఇలా ఏ దిగ్గజ కంపెనీలోనైనా మన వాళ్ళు తమ ప్రతిభను చాటుతూనే ఉన్నారు. మరి భారత్ ఈ రంగంలో ఇంకా ఎందుకు వెనుబడి ఉందన్న ఊహ తన పరిధిని పెంచుకుంటోంది. ఈ శతాబ్దంలో ఇంటర్నెట్ ఒక మహా ఆవిష్కరణం అనుకుంటే దానికి జన్మించిన సంతానమే ఈ ఏఐ. దీని పరిధి అనంతమనే చెప్పవచ్చు. ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్పటికే మనకు కనిపిస్తున్నాయి. అందుకు ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవాలి. మహాకుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయ వస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్లు చూపించిన పిఆర్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నిజానికి అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉంటుంది. ఇలాగే తను కుంభమేళాలో స్నానం చేసినట్లు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండడం గమనించి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడే నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయని, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. మంచి చెడులు రెంటికి పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ టూల్ కూడా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాల్ కాబోతోంది. మరోవైపు ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగలిగితే అద్భుతాలను ఊహించుకుంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తు చేస్తోంది. తలకాయలను, వేష భాషలను మార్చడమే కాదు, స్త్రీ పురుషుల రూపాలను కూడా ఏఐ మాయాజాలం తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలు, మహిమలతో నిండిన పౌరాణిక మాయా ప్రపంచాన్ని కొత్త రూపంలో కళ్ల ముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి. యుద్ధ రంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయా సీతను సృష్టించి తన రథం మీద యుద్ధ భూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటి వాడు కూడా అదంతా నిజమేనని నమ్మి దుఃఖంతో మూర్చిపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడము మనకు పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్లు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంటుంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టిస్తాడు. ఏఐ సాంకేతిక కూడా ఇటువంటి అనేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో పోల్చుకోలేని స్థితిలో మనిషిని నిలబెట్టే సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే మార్చేయగల ప్రతి సృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతి యుగంలో మనిషి కనిపెట్టిన శిలా సాధనాలే ఆనాడు తన ఆహార సంపాదనలో కొత్త మార్గాలు తెరిచాయి, అతడిని ముందడుగు వేయించేలా చేశాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో 10 అడుగులు జమ చేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో
వేల రూపాల్లోకి మారి అతన్ని కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతికత జ్ఞానమే తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ ఈ విషయంలో చెప్పొచ్చేదేంటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్తోంది. కళ్ళేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాలు లోయల్లోకి పడతోస్తోంది. చరిత్రను తరచి చూస్తే ఏఐ లాంటివెన్నో ప్రపంచాన్ని వివిధ సందర్భాలలో పలకరించాయి. ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా అక్కడితో ఆగిపోలేదు. అంతకు మించి అన్న చందంగా ఎదిగింది. ఇప్పుడు ఏఐ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధను కృత్రిమంగా మార్చివేయకుండా చూసుకోవాలి. ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్త పడాలి. ఇక ఏఐ విషయంలో మన దేశం కూడా లోపలే పనిచేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న వేళ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే కొన్ని నెలల్లో భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్ ను అభివృద్ధి చేసుకోబోతుందని వెల్లడించారు. ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్ లో ఈ మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. భారతదేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏఐ మోడల్ ను తీర్చిదిద్దనున్నట్లుగా అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏఐ మోడల్ పూర్తిగా ఇండియా ఏఐ కంప్యూటర్ సామర్థ్యంతో రూపొందించనుంది. మన దేశంలోని భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఖర్చుతో ఈ ఏఐ మోడల్ ను రూపొందించనున్నారు. ఇప్పటికే లభించిన విదేశీ ఏఐల అనుభవాలతో అంతకు మించి అన్న చందంగా భారత్ ఏఐ రాబోతోంది. దేశీయ అవసరాల కోసం రూపొందించనున్న ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధికి సుమారు 19,000 జీపీయూలు అవసరమవుతాయి. ఇందులో 15,000 జీపీయూలు హై అండ్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు 6 డెవలపర్లను గుర్తించామని, రాబోయే 8 నుంచి 10 నెలల్లో మన సొంత ఏఐ మోడల్ ప్రపంచం ముందుకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఏఐ రంగంలో దూసుకెళ్తున్న అమెరికా, చైనాల సరసన భారత్ నిలవదన్నడంలో సందేహం లేదు.